ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఈరోజు తిరుప్పావేలోని 2వ పాశురం. வையத்துவாள் வீர்காள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ, பார்க்கடலுள் பையத்து இன்ற பரமனடி பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளை சென்றோதோம் அயமும் பிச்சையும் ஆந்தனையும் கை காட்டி உய்யுமாறெண்ணி உகந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திருవడిகளே శరణం. మనకు ఆండాళ్ తల్లి మొదటి పాశురంలో ఏం నేర్పించారు అంటే శరణాగతిని నేర్పించారు. మనము ఎవరి కోసం వ్రతం చేస్తున్నాం, ఎవరిని పొందాలని చూస్తే ఆ నారాయణుణ్ణి పొందటానికి మనము ఈ వ్రతాన్ని చేస్తున్నాం. మరి ఆయన్ని పొందాలంటే మరి మనం ఎలా ఉండాలి? ఆయన అందరికీ దొరికేవాడా, సామాన్యుడా? మరి మనం ఎప్పుడైతే ఆ శరణాగతిని ఆశ్రయిస్తామో ఆయన సులభంగా దొరుకుతాడు అని చెప్తున్నారు ఆండాళ్ తల్లి. మరి మనము ఎలా ఉండాలి అంటే నారాయణుని విషయంలో ఆయన మనల్ని రక్షిస్తాడన్న పూర్తి విశ్వాసంతో ఉండాలి. శరణాగతి ఎక్కడుంది పాశురంలో అంటే ఆ ఆండాళ్ తల్లి తనను కూడా ఒక గోపిక రూపంలో ఊహించుకుంటోంది. మరి ఆమె తన తండ్రి పెరియాళ్వారు చెప్పిన కాత్యాయని వ్రతం కథ విన్న తర్వాతే ఆమె తను ఉండేది బృందావనంలో అని, తన చుట్టూన్న వాళ్ళు గోపికలని, ఆ వటపత్ర సాయినే శ్రీకృష్ణ పరమాత్మగా ఊహించుకొని ఈ తిరుప్పావే వ్రతాన్ని చేస్తోంది. మరి మనము ఎలాంటి శరణాగతి చేయాలి అని ఆండాళ్ తల్లి చెప్తోందంటే, మన మనస్సులోకి ఎప్పుడైతే ఆయన్ను ప్రార్థించాలి అనే ఒక మంచి ఆలోచన వచ్చింది అంటే అదే మంచి రోజు, అదే మంచి ముహూర్తం కూడా. కాబట్టి ఆయన్ని ప్రార్థించాలి అంటే మనము తిథి నక్షత్రాలు ఇలాంటివి ఏమీ చూడాల్సిన అవసరం లేదు అని చెప్తోంది ఆండాళ్ తల్లి మనకి. ఇక మనిషి బాగుపడడానికి ఎన్నో మార్గాలు. శాస్త్రాలలో అవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో రకాలుగా చెప్పారు. భగవంతుడే ఒక మార్గమని మనము తీసుకుంటే వాళ్ళే మార్గశీర్షంలో పయనిస్తున్నారు అని కూడా చెప్తారట. అలాంటి మార్గంలో లక్ష్యం చేరుకోవటంలో ఇబ్బందులు అనేవే ఉండవు మనకు. తల్లి అండలో ఉన్న చిన్న పిల్లవాడి మాదిరిగా మనల్ని తరింపజేస్తాడు ఆ పరమాత్మ. కానీ అలా జరగడానికి మన శరణాగతి కూడా కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీ వాడను నేను అని ఆయనకు చెప్పాలి. మరి అలాంటి మార్గంలో పయనించడానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి మనకి చెప్తోంది ఈ ధనుర్మాస వ్రతంలో. అలాగే ఏం చేయాలో ఏం చెయ్యకూడదో కూడా ఈ 2వ పాశురంలో చెప్తోంది ఆమె. భగవంతుడిని మనము భగవన్మయుడని, పరమాత్మ అని, గోవిందా అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటాం. మనకు కనిపించే రకరకాల రూపాల్లో ఉంటాడు కాబట్టి ఆయన భగవన్మయుడు అంటాం. అణుహు అతి చిన్న రూపం నుండి బృహత్ అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటాం మనం. శబ్ద సహా అతి సామాన్యుడు పిలిస్తే పలుకుతాడు, శబ్దాదిగా చతుర్ముఖ బ్రహ్మ పిలిస్తే కూడా పలుకుతాడు. అందుకే ఆయన్ను గోవిందా అని కూడా అంటాం. మరి జగత్తు మొత్తం అంతా ఆ పరమాత్మ యొక్క శరీరమే కదా. మరి ఇక్కడ తగినవి తగనవి అనేవి ఉంటాయో చెప్పండి? ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వగుణం, రజోగుణం, తమో గుణాలు ఉంటాయని మనకు తెలుసు. సత్వము జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని, బద్ధకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచభూతాలతో తయారైందే కదండి. కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు కూడా మనలో కూడా ఉంటాయి. కానీ ఏదో ఒక గుణం అన్నిటికంటే పైనుండి నడిపిస్తుంది. ఆ పైన ఉండే గుణం సత్వమైతే చాలా మంచిది. మరి ఇలా చెప్పడానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో పోలుస్తారు, బ్రొటన వేలును పరమాత్మతో పోలుస్తారు.
ఇక ఆ తమస్సు, రజస్సు, సత్వగుణాలను మిగతా 3 వేళ్లతో పోలుస్తారు. ఈ 3 గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బొటన వేలితో కలిపితే అదే జ్ఞానముద్ర అవుతుంది. చిటికెన వేలు సత్వగుణం అన్నప్పుడు అది కొద్దిగా ఉంటుంది. రజస్సు, తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి మనం బాగుపడడానికి సత్వగుణం కావాలి. అది ఎక్కువగా కావాలి అంటే కొన్ని నియమాల్ని పాటించాలి. నియమాలు మరి ప్రకృతిలోనివి ఆ గుణాల కోసమే కాక మనల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా మనల్ని చూసి బాగుపడాలి మరి. అందుకే ఆండాళ్ళ తల్లి ఈ పాశురంలో చెయ్యకూడనివి చెయ్యవలసినవి తెలియచేస్తుందన్నమాట. మనం మొదటి పాశురంలో చూసినట్టుగా మనం పరతంత్రులం, స్వతంత్రులం కాదు. మనల్ని ఎవరు రక్షిస్తాడు అంటే ఆయనే స్వయాన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే. మరి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయాన శ్రీమన్నారాయణుని అవతారం. మరి మనం ఆ శ్రీమన్నారాయణని చేరాలంటే అంత సులభమా? అది ఎంతో కష్టతరమైన పని. మనము ఎంతో పుణ్యం చేస్తే కానీ మనకు అదృష్టం దొరకదు. మరి ఆయనకు మనపై ఉండే ప్రేమ వాత్సల్యంతో మన కోసం భూలోకంలో వైకుంఠంలో మనం పొందవలసిన ఆనందాన్ని, వైభవాన్ని అంతా కూడా ఇక్కడే ఆ శ్రీకృష్ణ పరమాత్మని అవతారంలో ఆయన సమక్షంలో పొందగలిగే అవకాశం ఇచ్చారనమాట. మరి మనము ఎంతటి భాగ్యవంతులమో కదండి. ఇలా ఆ ఆండాళ్ళ తల్లి మనకి చెప్తోంది. మరి గోపికలను గమనిస్తే వారు ఆయన వయస్సుకి ఇంచుమించుగా పుట్టిన వాళ్ళే. మరి చిన్నప్పటి నుండి ఆయన చుట్టూనే తిరుగుతూ ఆయనతోనే సమయం గడిపే అదృష్టము, భాగ్యము వారికి దక్కింది. మరి పరలోకానికి వెళ్ళనవసరం లేకుండానే ఈ లోకంలోనే అన్నీ అనుభవించే అదృష్టం కలిగిన భాగ్యవంతులు మనం అని ఆండాళ్ళ తల్లి నామము అని చెప్తోంది. ఈ భూమిపైన ఉండి మనం సుఖించాలన్న కోరిక ఉంటేనే చాలదు. ఈ భూమి తామస గుణం ఇచ్చేది. ఇక్కడ ఉండగా సాత్విక గుణం కలగడం అనేది కుంపటిలో తామర పువ్వు పూసినట్టు అని అంటారట. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతుడితో చెప్తుంది. రామాయణంలో రావణ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నువ్వు ఆజ్ఞ ఇవ్వు, నిన్ను పీడించే ఈ రాక్షస మూకనంతటిని ఒక్కసారి పని పడతానని అంటాడు. దానికి సీత, ఇది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు రావణుని అండలో ఉన్నారు. ఈ భూమి మీద ఉండగా తప్పు చేయడం సహజమే కదా, చివరికి చూసి రమ్మని చెప్తే నువ్వు కాల్చి రాలేదా అనగా దానికి అప్పుడు హనుమంతుడు, మరి నేనైతే సరే, మరి శ్రీరామచంద్రుడు కూడా తప్పు చేశాడమ్మా అని అడిగాడు. అప్పుడు సీతాదేవి శూర్పణఖ వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన గురించి చెప్తుంది. రాముడు ప్రవర్తన మరి అప్పుడు తప్పేగా, నేను ఏకపత్ని వ్రతుణ్ణి అని మాత్రం చెప్తే సరిపోయేది, కానీ తన తమ్ముడి కేసు ఎందుకు చూపించారు, ఇవన్నీ కదా ఇన్ని అపచారాలకు దారితీసింది అని హనుమంతుడితో సీతాదేవి చెప్తుంది. నామం నంపా వైక్ అంటే ఇది ఇక్కడ మనం చేసే వ్రతం ఎలాంటిది అంటే ఏదో ఆశించి చేసే వ్రతం కాదు, ఇతరులని ఇబ్బంది పెట్టడానికి చేసే వ్రతం అయితే అసలే కాదు. మరి ఎలాంటి నోము నోచుతున్నాం మనము అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి పైన మనకున్న భక్తిని స్థిరముగా అంటే ఆ భక్తి తగ్గకుండా ఉండేటట్టుగా చేయమని ప్రార్థించేటటువంటి నోము. షయ్యం కిరిషైగల్ కేళీరో అంటే ఈ వ్రతము కాలక్షేపానికి పని లేకుండా ఏదో ఒకటి చేద్దాం అని చేసే వ్రతం కాదట. కేళీరో వినండి, ఎలాంటి వ్రతము అంటే మహాభారతంలో వైశంపాయనుడు 1,00,000 గ్రంథములతో ధర్మార్థ కామ మోక్షములనేడు చతుర్విధ పురుషార్థాలని చెప్పి, నీవు ఈ పురుషార్థాలలో ఏది మంచిది అనుకుంటున్నావు అని అడిగితే జనమేజయుడు అంటాడట, పురుషార్థోయమేవైకో యత్కథా శ్రవణం హరేహే అంటాడట. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రను మీరు చెప్తుంటే నేను వినటం ఒక్కటే నాకు ఉత్తమమైన పురుషార్థమని నమ్ముతున్నాను అని చెప్పారనమాట. ఇక్కడ చెప్పేవాళ్ళందరూ ఆచార్యులు అనిపించుకోవాలని చెప్పేవాళ్ళు కాదు, వినేవాళ్ళందరూ తమకు తెలియని అర్థాలను వినిపించుచున్నారని అనుకునేవాళ్ళు కాదు.
ఇది ఇద్దరు భక్తుల యొక్క గోష్ఠి, అంటే కాలక్షేప విధానం. ఎలాంటి కాలక్షేపము? భగవంతుని గురించి తెలుసుకోవడం అనేటటువంటి కాలక్షేపం. భగవద్గీతలో భగవానుడు 10వ అధ్యాయంలో మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ, అంటే వాళ్ళ చిత్తములు, అంటే వాళ్ళ మనసును చెలింపచేయకుండా ఆ భగవంతునిపైనే ఉంచి ఆ భగవంతుని యొక్క రూపాన్ని, గుణాన్ని, చేష్టలను ఒకరితో ఒకరు చెప్పుకొనటమే పురుషార్థము. అలాగే వినేవారు వినటమే పురుషార్థము అని అనుకునేవారు. అలాంటి భక్తుల కాలక్షేపాల పద్ధతిని ఇక్కడ వివరిస్తున్నారన్నమాట. పార్కడలుள் పయ్యత్తు ఇంట్ర పరమనడిపాడి, ఆ పాలకడలిలో సుకుమారంగా పవళించున్న వైకుంఠనాథుని పాదాలను మన మనస్సులో గట్టిగా బంధించి ఆ పాదాలను ప్రార్థించాలి. మరి ఆయన పాదాలు ఎలాంటివయ్యా అంటే, ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ధ్వజ, అరవింద, వజ్ర, అంకుశ ఇలాంటి గుర్తులన్నీ ఉన్న ఆ పాదాలని గట్టిగా పట్టుకుందాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో అలాగే భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన యోగ నిద్ర అంటే లోకరక్షణ కోసం తాను చేసే సాత్విక యోగ నిద్ర. మన కోసం ఇంకా ఏం చేస్తే మనం బాగుపడతాము అని ఏర్పాటు చేసుకున్న స్థానం పాల్కడలి. మరి నిన్నటి నాడు మనం నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కలిగి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవడం మనకి ఎంతో అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తున్నాం. ఆ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారు మనం ఆలోచించటం లేదు. ఒక చిన్న విత్తనం నుండి ఒక పెద్ద వటవృక్షం వచ్చినట్టుగా ఇది ఒకనాడు ఏర్పడింది ఒకడిలోంచి అని మనకు ఆ వేదంలో నాసదీయ సూక్తంలో వివరించారు. ఇవన్నీ ఏమీ లేనప్పుడు పరమాత్మ ఆ జీవులందరూ ఉన్నారే, అతి చిన్న రూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలన్నీ మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు. మరి నేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా? కర్మ తొలగాలంటే దేహం కావాలి, దేహం ఉంటే నేల కావాలి. దాన్ని భోగస్థానం అని అంటాం. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యాలు అంటాం. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావాలి, వాటినే భోగ్యోపకరణములు అంటారు. ఇన్నింటిని తయారు చేసిన వాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్న స్థానాన్ని వ్యూహం అంటాం. అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ధ, ప్రత్యుమ్న, సంకర్షణ అనే 4 పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము అనే ఈ 3 కార్యాలను చేస్తాడు. ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు. ఆయన కళ్యాణ గుణాలకు ఆది మూల స్థానం అది. అక్కడ వాసుదేవ అనే రూపంలో సర్వం తన ఆధీనంలోనే పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు, దానికి సంకర్షణ అని పేరు. ఇది ప్రళయం క్రియేట్ చేయడానికి శివునిలో తానుండే చేస్తాడనమాట. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ధ అని పేరు. సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దాన్ని ప్రత్యుమ్న అని పేరు. సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇంద్రునిలో ఉండి చేస్తాడు. అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు. ఆదిశేషువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడ నుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తూ ఉంటాడు. అన్ని అవతారాలకు మూలస్థానం ఆ పాల్కడలియే. ఆయా అవతారాల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతూ ఉంటాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు. ఆయన పాదాలను పట్టుకుందాం, ఆయన పాదాల గురించి పాడుకుందాం. కడుపు నిండిపోతుంది. ఇక నెయ్యున్నోం పాలున్నోం, మనకు నెయ్యి వద్దు, పాలు వద్దు. అంటే కేవలం నేతిని పాలను మాత్రమే తీసుకోమని అర్థం కాదు. ఎలాంటి భోగ భాగ్యాలను, అలాంటి భోగ్యాన్ని ఇచ్చే పదార్థాలను ఎలాంటి వాటిని కూడా మేము వాడము అని అర్థం. ఆ భగవంతుని మనము ఎప్పుడైతే సేవిస్తూ ఉంటామో
ఆ సేవలతో మన కడుపు నిండిపోతుంది. కానీ ఎప్పుడైతే నీ పాదపద్మాలను సేవించలేదో ఆ రోజు మాకు ఉపవాసమే అని చెప్తున్నారు. అలాంటి ఉపవాసము ఈ గోపికలకు కళ్ళలోనైనా ఉండదు కదా. ఎందుకు ఉండదు? ఎప్పుడు వాళ్ళు ఆ స్వామి దగ్గరే ఉంటారు. ఆ స్వామిని తలుచుకుంటూ ఆ స్వామి చుట్టూనే తిరుగుతారు. అంతటి అదృష్టవంతులు వాళ్ళు. మరి ఆట్కాలే నీరాడి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో మేల్కొని ఆయన కళ్యాణ గుణాలలో నీరాడాలి, స్నానం చేయాలి. అంటే వాత్సల్యం, సౌలభ్యం, సౌశీల్యం అనే కళ్యాణ గుణాలలో మనము స్నానం చేయాలి. మై ఇట్టెళిదో మలరిట్టునా ముడియం, కాటుక, పూలు ఇలాంటివేవి ధరించము, అన్ని విలాసాలు వదిలేస్తాము. ఇక్కడ కాటుక అంటే మన కన్నులు బాగా ప్రకాశించుటకు పెట్టుకునేదనమాట. ఇక్కడ కన్ను అంటే జ్ఞానం, అది బాగా ప్రకాశించటం కోసం పెట్టుకోవడం అంటే ఆత్మ సాక్షాత్కారం బాగా ఉండటము అని. అదే జ్ఞానయోగము. ఆ జ్ఞానయోగాన్ని గ్రహించమని అర్థం అన్నమాట. భోగ వస్తువులలో ఒకటి పువ్వులు. మరి భగవద్ అనుభవానికి మించిన భోగము ఇంకొకటి లేదు. ఆ భగవద్ అనుభవమే భక్తి యోగము. పువ్వులను ధరించము అంటంలో భక్తి యోగాన్ని మోక్ష సాధనంగా చేసుకుంటాము అని తెలియచేయడం అన్నమాట. అంటే తన భక్తుల హృదయంలో ఉండి జ్ఞానం అనే దివ్య జ్యోతిని వెలిగించి తనను సులభంగా చేరుటకు సాధనాలైన జ్ఞానభక్తులను ప్రీతితో ఇచ్చేవాడు అని చెప్తున్నారు. శయ్యాదన శయ్యోం, మన పెద్దవాళ్ళు పూర్వీకులు చెయ్యనివి మేమేవి చెయ్యము అంటే ఆచారాలను మానేయము. తీక్కురుళై చెండ్రోదు, మనము ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పడం, వేరే వాళ్ళ మనసుని బాధ పెట్టేట్టుగా మాట్లాడడం, ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు. అలాగే దాన ధర్మాలు చేయాలి. ఎలాంటి దానం చేయాలి? ధర్మబద్ధంగా మనం సంపాదించిన ధనాన్ని మాత్రమే దానం చేయాలి. అయముం పిచ్చయం ఆందనయం కైకాట్టి, చేతనైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. ఉయ్యుమారెండి ఉగందేలో రెంబావా, ఇవన్నీ ఎలా చేయాలి? ఇష్టంగా చేయాలి, ప్రేమగా చేయాలి, ఆరాధనతో చేయాలి. ఇవన్నీ ఇలా ఆండాళ్ తల్లి ఈ వ్రతం చేసేటప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో అని చక్కగా వర్ణించింది. ఇలా ఆండాళ్ తల్లి మనకి ఏం నేర్పింది అని చూసుకుంటే, మానవ జాతి ఉజ్జీవించడానికి ఆండాళ్ తల్లి ఉత్తమమైన పరమ సాత్వికమైన సర్వ సులభమైన వ్రతాన్ని అందించాలని ఈ లోకంలో అవతరించింది. భగవంతుడు ఈ లోకంలో ఎన్నోసార్లు అవతరించాడు. మానవ జాతి బాగుపడడాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరి ఆయన చేసిన ఉపదేశాల్లో కర్మాచరణ చేయాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, భక్తిని పెంపొందించుకోవాలి అంటూ ఎన్నో రకాలైనటువంటి సాధనాల్ని కూడా చూపించారు. చివరికి మామేకం శరణం వ్రజ అంటూ తననే ఆశ్రయించమని చివరి ఉపాయాన్ని కూడా ఉపదేశించారు. అయినా పెద్దగా ఫలితం లేకపోయింది. భగవంతుడు కృషి అంతగా ఫలించలేకపోయేసరికి ఆయనకి విసుగు చెంది కలియుగంలో వీళ్ళ మధ్యకి నేను రాను అనుకునేంత స్థితికి వెళ్ళిపోయాడు. ఇది వరకు యుగాల్లో తిరిగే రూపాల్లో వచ్చాడు. ఒక్కో అవతారంలో ఒక్కొక్క చరమోపదేశాన్ని మనకు అందించాడు. ఈ కలియుగంలో అలా చరమోపదేశాన్ని ఇవ్వడానికి రావాలని ఆయనకు అనిపించలేదు. అందుకే ఎటూ కదలకుండా అర్చారూపంలోనే ఉండిపోయారు. మరి ఆ తల్లి ఊరుకుంటుందా? చెప్పే పద్ధతిలో చెప్తే వింటారు అని నేను వెళ్ళి నేర్పుతా అని ఆండాళ్ తల్లి ఈ లోకంలో అవతరించింది. ఏమి నేర్పాలని మన వద్దకు వచ్చింది అంటే, ఒకటి కీర్తనం. అంటే లోకంలో వాళ్ళకి పాట అంటే ఇష్టం. మొదట తాను పాడి అందరిచే పాడించింది. భగవంతుడు కూడా ఒక పాటనిచ్చాడు, అదే భగవద్గీత. అది పాటే కానీ ప్రయోజనం అనుకున్నంతగా రాలేకపోయింది. భగవద్గీతను అర్జునునికి అందించినప్పుడు యుద్ధారంభే శస్త్రాభ్యాస అన్నట్టు అవతల యుద్ధరంగంలో సందిగ్ధత, చెప్పేంత ఓపిక భగవంతునికి లేదు. వినే శ్రద్ధ అర్జునుడికి లేదు. అర్జునుడు అంతా విన్నా పెద్దగా అర్థం కాలేదు. ఎంత కష్టపడి చెప్పినా అర్థం కాలేదని అంతా అశ్రద్ధ పనికిరాదయా అంటూ
మొదట ఉపనిషత్ సారంగా చెప్పిన దాన్ని మళ్ళీ సారముగా అనుగీతని మరొకసారి చెప్పారు భగవానుడు. ఇలా ఎంత చెప్పినా సరే ఆ చెప్పడం చిన్న చిన్న పాటల్లాగా ఉండకపోవటంతో ఆయన చెప్పింది అంతగా ఫలించలేదు. అందుకే కీర్తనం ఎలా పాడాలో నేను నేర్పిస్తాను అంటూ వచ్చిందమ్మ. ప్రేమతో చెబితే వింటారు, కానీ కోపంతో చెబితే ఎవ్వరికీ నచ్చదు. ప్రకటం విధాతుం, అందుకోసమే బుజ్జగించి అందరికీ ఇలాంటివి ఎలా ఉంటాయో తెలియజేయడానికి వచ్చిందమ్మ. చక్కగా పాడితే లోపలున్న మానస ప్రవృత్తులంతా పరిశుభ్రమవుతాయి, మనిషి పాటలో పరవశిస్తాడు. ఇలా చేయండి అని ఆండాళ్ళ తల్లి చెప్పలేదు మనకెప్పుడూను. ఇలా చేద్దాం రండి అని తనతో పాటు మనల్ని చేర్చుకుంది. ఉపదేశంగా కావాలన్నా లేదా హాయిగా పాడుకోవాలన్నా అదే నారాయణ నామమే అని ఋషులు ఎలుగెత్తి చాటిన నారాయణ నామమునే ఉత్తమ మంత్రాన్ని అందించింది అమ్మ. ఇక రెండవది ప్రపదనం. మనం భగవంతునికి శరణాగతి చేయాలి. ఎలా చేయాలి? అదేదో నిర్బంధంగా చేయాలా, సహజంగా చేయాలా? అలా సహజంగా ఎలా చేయాలో తెలుపడానికి వచ్చింది అమ్మ. ఇంకా మూడోది స్మస్మై ప్రసూనార్పణం. సహజంగా ప్రేమతో ఎప్పుడైతే భగవంతుని కేసి వంగుతావో అది స్వామికి ఆనందదాయకం. అప్పుడు భగవంతునికి నీవేమీ చేయక్కర్లేదు, మన హృదయ కమలాన్ని అర్పిస్తే చాలు, భక్తి పరిమళం కలిగిన మనస్సును అర్పిస్తే చాలు. మనం అర్పించాల్సింది మన లోపల వికసించిన శ్రద్ధని. ఇవి ఎలా చేయాలో చెప్పడానికే ఆ అమ్మ అవతరించింది. హరే శ్రీనివాస.